సో ఇప్పుడు అదే దాంట్లో ఇప్పుడు ఇది ప్రింట్ అవ్వదు. సో -25,530. సో ఇప్పుడు మొత్తం 40,000 ప్రింట్ అవ్వాలంటే ఎలా అంటే ఇంక్లూడ్ stdio.h void main unsigned int a equals to 40,000 printf a equals to %d comma a. ఒకవేళ ఇది మీకు -25,536 వస్తుంది. ఒకవేళ మీరు దాన్ని ప్రింట్ చేయాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. మీరు అన్సైన్డ్ ఇంట్ a ఈక్వల్స్ టు 40,000 అని తీసుకుంటే మీకు ఇది 40,000 అనేది అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఎందుకు అంటే అన్సైన్డ్ కెపాసిటీ అనేది 40,000 అనమాట. సో దీని రేంజ్ అండ్ కెపాసిటీ అనేది మన నార్మల్ ఇంటీజర్ వాల్యూ కన్నా ఎక్కువ అన్సైన్డ్. కాబట్టి మనకి అవుట్పుట్ లో 40,000 అనేది ఈజీగా ప్రింట్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి దాన్ని మీరు మీ టర్బోసీ కంపైలర్ అనేది మీ సిస్టమ్ లో డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. టర్బోసీ అయితే ట్రై చేయండి, అవ్వకపోతే ఒకసారి దేవసీ ప్లస్ లో కూడా మీరు ట్రై చేయొచ్చు. దేవసీ ప్లస్ లో ఏంటంటే లైక్ నేను ఇక్కడ వాయిడ్ మెయిన్ పెట్టా కదా, ఒకవేళ మీరు దేవసీ ప్లస్ యూస్ చేస్తే ఆ వాయిడ్ మెయిన్ అని రాసి మీకు ఎర్రర్ షో చేస్తుంది. సో అక్కడ వాయిడ్ అనేది పెట్టదు, జస్ట్ మెయిన్ తో స్టార్ట్ చేయండి ఆర్ ఇంట్ మెయిన్ తో స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు ఇంట్ మెయిన్ తో స్టార్ట్ చేస్తే అండ్ ప్రోగ్రామ్ క్లోజ్ చేసినప్పుడు రిటర్న్ 0 అనేది పెట్టుకోండి. ఒకవేళ మీరు నార్మల్ గా మెయిన్ తో స్టార్ట్ చేస్తే నార్మల్ గా ఇలా మీరు కోడ్ అనేది రాయొచ్చు. బట్ వాయిడ్ మెయిన్ తో స్టార్ట్ చేస్తే మీకు ఎర్రర్ అనేది షో అవుతుంది. సో మీరు ఇది టర్బోసీలోనైనా దేవసీ ప్లస్ లో అయినా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది సో మీకు ఏం ఆన్సర్స్ వస్తున్నాయో ఒకసారి చూడండి, దీన్ని కంపేర్ చేసుకోండి. సో వాల్యూ రేంజ్ అనేది డిసైడెడ్ బై ద డేటా టైప్ అనమాట. సో ఫైనల్ గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే వాల్యూ రేంజ్ ఈస్ డిసైడెడ్ బై ద డేటా టైప్ అనమాట. సో నెక్స్ట్ క్లాస్ లో నేను మీకు స్టోరింగ్ కెపాసిటీ ఎంత అండ్ ఇంకా డేటా టైప్స్ లో ఏమేమి ఉంటాయి, డేటా టైప్స్ లో వాల్యూస్ ఏమేమి ఉంటాయి, లైక్ ఫ్లోట్ ఉంటుంది, ఇంటీజర్ ఉంటుంది, షార్ట్ ఉంటుంది, ఇంకా అన్అసైన్ ఉంటుంది, లాంగ్ ఉంటుంది, డబల్ ఉంటుంది. సో ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో క్లియర్ గా కెపాసిటీ ఎంత, రేంజ్ ఎంత, సో ఇవన్నీ నేను మీ అందరికి నెక్స్ట్ క్లాస్ లో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను మీ అందరికి లైక్ దీంట్లో అన్సైన్ లో 40,000 ఎందుకు ప్రింట్ అవుతుంది, అదే 40,000 ఇంటీజర్ లో ఎందుకు స్టోర్ అవ్వట్లేదు, ఎందుకు ప్రింట్ అవ్వట్లేదు, 32,767 ఇంటీజర్ లో ప్రింట్ అయింది బట్ 40,000 ఎందుకు అవ్వట్లేదు. సో ఇవన్నీ జస్ట్ మీరు ఒకసారి మీ టర్బోసీలో దేవసీ ప్లస్ లో ట్రై చేయండి. బట్ నెక్స్ట్ వీడియోలో మీ అందరికి క్లారిటీ వస్తుంది. సో దీంట్లో ఎందుకు ప్రింట్ అవుతుంది, దాంట్లో ఎందుకు ప్రింట్ అవ్వట్లేదు, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మీ అందరికి క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియోలో మనం ఏమేమి తెలుసుకున్నామంటే లైక్ టోకెన్స్ అంటే ఏంటి అండ్ టోకెన్స్ లో కీవర్డ్స్ అంటే ఏంటి అండ్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి, లైక్ కాన్స్టెంట్ లో టైప్స్ ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ ప్రాపర్టీస్ ఏంటో తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం రేంజ్ అండ్ కెపాసిటీ ఆఫ్ డేటా టైప్స్ అండ్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో